వివాదాలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు. మీ తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉద్యమకారుడని మీరు కులాన్ని కించపరిచేలా మాట్లాడితే ఎలా? అందరినీ సమన్వయం చేసుకోవాలి, విభేదాలు పెంచొద్దు. ఎమ్మెల్యే కొలికిపూడికి స్పష్టం చేసి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ వరుస వివాదాలతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న మీ తీరు పట్ల అధినేత చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మీ చర్యలు పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. మీ ఉద్యమ నేపథ్యం అమరావతి కోసం మీరు పోరాడిన తీరు చూసి నమ్మకంతో చంద్రబాబు టికెట్ ఇచ్చారు. పార్టీ శ్రేణులు మిమ్మల్ని గెలిపించాయి. మీరు మాత్రం బహిరంగంగా కులాలను కించపరిచేలా, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఇలాగైతే ఎలా? మనకందరికీ తెలుగుదేశం పార్టీని కులమని తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసింది. నియోజకవర్గంలో అన్ని వర్గాలు, కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకోవాలని, విభేదాలకు తావు లేకుండా వివరించాలని తేల్చి చెప్పింది. తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పని హెచ్చరించింది. ఇటీవల ఏకొండూరు మండలం గోపాలపురంలో వైకాపా నాయకుడు బూక్యా కృష్ణ రహదారికి అడ్డుగా వేసిన కంచెను కొలికిపూడి తొలగించడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే తమ కుటుంబంపై దాడి చేశారంటే కృష్ణ సతీమణి చంటి పురుగుమందు తాగారు. ఈ విషయం వివాదాస్పదం కావడంతో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఎంఏ షరీఫ్, వర్లరామయ్య, బీసీ జనార్దన్ రెడ్డి, పంచుమర్తి అనురాధ, కొనకాళ్ళ నారాయణ ముందు సోమవారం కొలికిపూడి హాజరయ్యారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే వ్యవహారశైలిపై వస్తున్న ఆరోపణలు, పార్టీ కార్యకర్తల నేతలతో వివాదాలు, విభేదాలు, శ్రేణుల్లో నెలకొన్న అసంతృప్తి, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, బూక్యా కృష్ణ ఇంటిపై గొడవకు వెళ్లడం తదితర విషయాన్ని సభ్యులు ఆయన ముందు ప్రస్తావించారు. ఎమ్మెల్యే నుంచి రాతపూర్వక వివరణ తీసుకున్నారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరాధారమని కొలికిపూడి చెప్పే ప్రయత్నం చేయగా బహిరంగంగా మీరు మాట్లాడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కలు కొడుతున్నాయి. వాడి సంగతి ఏంటని కమిటీ ప్రశ్నించింది. స్థానికంగా కొందరు విలేకరులు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ఉన్నవి లేనివి రాస్తున్నారు. కొలికిపూడి చెప్పగా మీడియాతోనూ సఖ్యతతో వివరించాలని సూచించారు. మీపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, ఇవి నిరాధారం అయితే వెంటనే పరిష్కరించుకోవాలి. అధిష్టానానికి సమాచారం వాళ్ళు బయట నుంచే పార్టీకి ఎక్కువ సమాచారం వస్తుంది. ఎవరికైనా పార్టీని సుప్రీం ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన మీ చుట్టూనే ఇన్ని వివాదాలు నెలకొంటే ఎలా? నియోజకవర్గాన్ని సమన్వయం చేసుకోవాల్సింది మీరే కానీ ప్రశ్నించారు. తమ దగ్గర ఉన్న సమాచారం వివిధ పత్రికలు, టీవీ ఛానళ్ళు వచ్చిన కథనాలు, ఎమ్మెల్యే ఇచ్చి వివరణ బట్టి కొలికిపూడి గీత దాటారని క్రమశిక్షణ కమిటీ నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. త్వరలో ఈ నివేదికను చంద్రబాబుకి అందజేస్తామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. అందరూ నడిచే రహదారికి అడ్డంగా వేసిన ముళ్ల కంచెనే తాను తొలగించానని, బూక్యా కృష్ణ కుటుంబంపై దాడి చేయలేదని కొలికిపూడి శ్రీనివాసరావు తెలిపారు. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రహదారి కోసం పంచాయతీ చేసిన తీర్మానంలో బూక్యా కృష్ణ కూడా సంతకం చేశారు. గతంలో ఆయన కుటుంబం చంద్రబాబు పర్యటనలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జవహర్ స్వామిదాస్ పైన వేర్వేరు సందర్భాల్లో దాడి చేసింది. వీళ్ళకి భయపడి గ్రామస్తులు కూడా కంచె విషయంలో జోక్యం చేసుకోలేదు. వాస్తవానికి నియోజకవర్గంలో జరుగుతోంది వేరు, సామాజిక మాధ్యమంలో సాగుతున్న ప్రచారం వేరు. అసలు తిరువూరు ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోవాలని వ్యాఖ్యానించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.